స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే మహాలక్ష్యంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి నెల రోజుల పాటు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కనిగిరి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. స్వయంగా చీపురుతో చెత్తను ఊడ్చి ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. మొక్కలు నాటడం, చెట్లను పెంచడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మంత్రి స్వామి అన్నారు. భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన పర్యావరణ ప్రకృతిని అందిద్దామని అన్నారు. నెల రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్తో రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం కార్యక్రమంగా చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్కి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గ్రామ, వార్డు, పట్టణ, నగరాల్లో స్వచ్ఛందంగా స్వర్ణాంధ్ర సాధనగా ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీలు అవార్డులు పొందడం జరిగిందని అన్నారు. వైసీపీ హయాంలో ఎక్కడి చెత్త అక్కడే వదిలేసి అదేదో వారసత్వ సంపదలాగా కూటమి ప్రభుత్వానికి అప్పగించారని అన్నారు. చెత్తపై పన్ను వేసి ప్రజలను వేధించిన చెత్త ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు. కనిగిరి మున్సిపల్ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అన్న ఒకటి సార్, మీరు కొంచెం సైడ్కి రావాలి సార్. వాడుతూ దాంట్లో వారి మనం డబ్ల్యూ గ్యాస్ మెయిన్ అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై గత ప్రభుత్వాలు ఎక్కడంటే అక్కడ చెత్తని డంపు చేసి ఒక వారసత్వ సంపదగా మనకి ఇచ్చిన పరిస్థితుల్లో ఈ 20 నెలల్లో ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద మనం క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వినూత్నంగా ఒక నెల రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రాం తీసుకొని పట్టణాలు నిన్న అంటే మే 22 నుంచి జూన్ 20 వరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కంప్లీట్గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికి తీసి బయటికి తరలించి ఈ ప్రతి నగరాన్ని, గ్రామాలను కూడా ప్రతి నగరాలు కూడా శుభ్రంగా చేయాలని ఒక నెల రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు కనిగిరిలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో క్లీన్ అండ్ స్వీప్ కార్యక్రమాన్ని చేయడానికి ఈరోజు శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారితో పాటు మన కమిషనరు, డిఎంఓ, మిగిలిన మా క్యాడర్తో అందరితో కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఒక మహోన్నత లక్ష్యంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధించాలంటే మన వార్డు, మన వీధి, మన గ్రామం, మన నగరం, మన ప్రాంతం అనే విధంగా తీసుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. గతంలో చెత్త మీద కూడా పనులు వేసినట్టు చెత్త ప్రభుత్వాన్ని ప్రజలు తరివేసిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై ఒక ప్రణాళికాబద్ధంగా మన గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ముందుకు మన పట్టణాలని మనం చూసిన జాతీయ స్థాయిలో 5 గ్రామాలకి మనకి ఉత్తమ పంచాయతీలు క్లీన్ అండ్ గ్రీన్లో మనకు అవార్డ్స్ రావడం కూడా చాలా సంతోషదాయకమైన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే కాదు, ఇంతకుముందు జన్మభూమి ప్రోగ్రాం అప్పుడు కావచ్చు, అంతకుముందు 14-19 ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడూ కూడా క్లీన్ అండ్ గ్రీన్కి వాళ్ళు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ఆరోగ్యము, ప్రజలకి ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ఇవన్నీ కూడా ఒక భాగస్వామ్యంగా మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు చూస్తున్న విపరీతమైనటువంటి ఎండలు, వీటి నుంచి అధిగమించాలి అంటే తప్పనిసరిగా చెట్లు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఇదే కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఆ చెట్లను పెంచి మన వాతావరణాన్ని కూడా మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాలకి మెరుగైనటువంటి ప్రకృతిని, సంపదను అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందులో కూడా కంకణబద్దులై ఈ కనిగిరి కాదు, ఈరోజు నేను కనిగిరిలో ఉన్నటువంటి కనిగిరి నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దే దానిలో మీ సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.